ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేందుకు సవరించిన అంచనాల మేరకు 30,436.95 కోట్లతో నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్లని నిర్ధారించింది. ప్రస్తుతం బడ్జెట్ లో 5,936 కోట్లు కేటాయించినట్లుగా వివరించింది. అయితే గతేడాది కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సందర్భంగా తన బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కేటాయింపును ఆమె గణాంకాలతో సహా వివరించారు. అందులో భాగంగా గతంలో ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిధుల వివరాలను తెలిపారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన విషయం విదితమే. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నప్పుడు విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని వారు ప్రకటించారు. అందులో భాగంగా ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోనే కాకుండా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీ కేటాయింపులు చేసింది.